ఢిల్లీ టూర్లో కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్ర సమస్యపై చర్చిస్తున్నారు సీఎం కేసీఆర్. కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిణామాలపై మంత్రితో చర్చిస్తున్నారు సీఎం. నగదు రహిత లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు. ఇక అదే సమయంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించనున్నారు సీఎం. ఢిల్లీ టూర్లో కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్ర సమస్యలపై చర్చిస్తున్నారు సీఎం కేసీఆర్. కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిణామాలపై మంత్రితో చర్చిస్తున్నారు సీఎం. నగదు రహిత లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు. ఇక అదే సమయంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించనున్నారు సీఎం కేసీఆర్. బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే ఢిల్లీ టూర్లో కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్ర సమస్యలపై చర్చిస్తున్నారు సీఎం కేసీఆర్. కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిణామాలపై మంత్రితో చర్చిస్తున్నారు సీఎం. నగదు రహిత లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు. అదే సమయంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించనున్నారు సీఎం. ఇక సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ కి సంబంధించి మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, జైట్లీతో సీఎం ఏ అంశాలపై చర్చిస్తున్నారు? ఇవాళ ఇంకెవరితో భేటీ అయ్యే అవకాశం ఉంది? కొద్దిసేపటి క్రితమే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాలు భేటీ అయ్యి ఇప్పుడే కొద్దిసేపటి క్రితం భేటీ ముగిసినట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా 3 అంశాలపై సీఎం కేసీఆర్ అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులు, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులకు సంబంధించి ఆయన దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు అనంతరం చాలా బ్యాంకుల్లో కూడా ఇప్పటికీ కూడా 500 నోట్లు రాని పరిస్థితి. దీంతో సామాన్యులు కూడా ఏటీఎంల వద్ద అలాగే బ్యాంకుల వద్ద కూడా చాలా అవస్థలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ స్థాయిలో 500 రూపాయల నోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని కూడా కోరే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు ఇప్పటికే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం వారికి నిధులు అందజేయాలని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లే అవకాశం అట్లా కనిపిస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో చేపడుతున్న చర్యలు, నగదు రహిత లావాదేవీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 100% పంచాయతీలలో చాలా వరకు నగదు లావాదేవీలు జనవరి 10 లోపల నగదు లావాదేవీలను చేయాలని డిసైడ్ అయిపోయింది. దానిలో భాగంగా తీసుకున్న చర్యలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా ఆసరా పింఛన్లు కావచ్చు, ఆసరా పింఛన్లు రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల పింఛన్లు అందజేస్తున్నారు. అందులో సుమారు 4.5 లక్షల ఆసరా పింఛన్లను నగదు రూపంలో అందజేస్తున్నారు. అంతే ఈ డిసెంబర్ 31 వరకు వారందరికీ కూడా బ్యాంకుల్లో ఖాతా తెరిచి బ్యాంకు ద్వారానే అందజేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ అంశాలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రతి నెల సుమారు 450 కోట్ల రూపాయల మేర రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పన్నుల రూపాయలు చెల్లిస్తుంది. ఆ పన్నులను ఒక 3 నెలల పాటు వాయిదా వేయాలని కూడా ఆర్థిక మంత్రిని కోరినట్లు కూడా సమాచారం అందింది. అయితే మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, అలాగే భారీ స్థాయిలో పెద్ద నోట్లు 500 రూపాయల నోట్లను కూడా చెల్లించాలని మాత్రం అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు మాత్రం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో మాటే భేటీ కానున్నారు. మరికొద్ది సేపట్లో నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి కూతురి రిసెప్షన్ వేడుకల్లో కూడా సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. రేపు ప్రధాని మోడీతో భేటీ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. థ్యాంక్ యూ కిషోర్.